ఐటీ జాబ్ కోసం చూస్తున్నారా? ఐటీలో కెరియర్ బిల్డ్ చేసుకోవాలనుకుంటున్నారా? అయితే సమాధానం కోడింగ్ ట్యూటర్. భారతీయ తుట్టిపడే కట్టు బొట్టు జుట్టుతో తెలుగుతనంలో మెరిసిపోతున్న కూతురుని చూసి తండ్రి అమితానందం పొందాడు. తన కూతురు మోడర్న్గా ఉండాలని ఊహించుకున్న తల్లి సుమతికి గీతాంజలి పద్ధతి ప్రవర్తన నచ్చదు. వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్ వడియాల లక్ష్మి గారి పరిచయంతో అమెరికాలో గీతాంజలికి మొదటి రోజు పూర్తయింది. ఏం పుస్తకం అమ్మా అది? క్లాసిక్ లిటరేచర్ బై కెనడీ. వెరీ గుడ్, చాలా ఇంట్రెస్టింగ్ బుక్. చదువు. మంచి పుస్తకాలు చదవటం ఓ గుడ్ హ్యాబిట్. టాల్స్టాయ్ ఏమన్నాడో తెలుసా? ఐ నీడ్ ఓన్లీ 3 థింగ్స్ ఇన్ మై లైఫ్: బుక్స్, బుక్స్, బుక్స్. పుస్తకాలే కదమ్మా ప్రపంచాన్ని ప్రతిబింబించేది. యు ఆర్ రైట్. మరి బుక్స్ గురించి రవీంద్రనాథ్ ఠాగూర్ ఏమన్నాడో తెలుసా? ఏమన్నాడు? పుస్తకాన్ని తింటున్న పురుగు అనుకుంటూ ఉంటుందట, ఇంత రుచికరమైన పదార్థాన్ని రుచి చూడని మానవ జన్మ ఏం జన్మ అని. వెరీ గుడ్. వెన్ ఈస్ట్ మీట్స్ వెస్ట్ ద బెస్ట్ విల్ కమ్. అసలు గీతా, అమ్మో అమ్మ. ఏంటమ్మా? సేమ్ మమ్మీ. అమ్మలో కమ్మదనం ఉంది సుమతి. అసలు మమ్మీ అంటే ఏమిటో తెలుసా నీకు? మమ్మీ అంటే డెడ్ బాడీ, ఈజిప్ట్ లో ఉంటాయి. నువ్వు చెప్పింది నిజమే. నేను బ్రతికున్న డెడ్ బాడీని. ఈ కొంపలో ఎవరు వింటారు గనుక నా మాట. సుమతి, ఈ మధ్య నీలో చాలా మార్పు వచ్చిందో. మార్పు నాలో కాదు, ముచ్చట పడి తమరు కొన్నారే సేల్లో వాషింగ్ మిషన్, అది బట్టలు ఉతుకునంటోంది. వెంటనే వెళ్ళి తేల్చుకోండి, మీరే ఉతుకుతారో అదే ఉతుకుతుందో. ఏదో గీతున్నప్పుడైనా కాస్త మర్యాద. ఏమిటా పిచ్చి నవ్వు? నవ్వు 4 విధాల చేటు. నీకు సామెతలు బాగా తెలుసోయ్. ముందా బట్టల సంగతి చూడండి. బట్టలా? అదే వాషింగ్ మిషన్. ఓ గాడ్. పోనీ నేను? ఎవరు చేయాల్సిన పని వాళ్లే చేయాలి. నువ్వు ఆ లక్ష్మి గారికి ఫోన్ చేసి పికెల్ సంగతి చెప్పు. 494-0404. 494-0404. సర్లే, నువ్వు వెళ్ళి ఆ టెలిఫోన్ బుక్ లో చూడు. ఒడియాల లక్ష్మి గారు అని అప్పడాల సైజులో నంబర్లు 494-0404. ఈ మాత్రం దానికి ఫోన్ ఎందుకు? పెద్ద స్టైల్ కాకపోతే ఓ పని చేస్తే పోలా? ఓకే, బాయ్ బాయ్. వడియాల లక్ష్మి గారు, వడియాల లక్ష్మి గారు, ఏమండోయ్ వడియాల లక్ష్మి గారు. స్ట్రేంజ్ గాల్. ఇలా కాదు కానీ Naughty. This call is doing toes. Oh, Jesus, she's crazy. God, big stone. గీతాంజలి, గీతాంజలి లోపలికి రా. కమ్ ఇన్సైడ్ ద హౌస్.
నీకే చెప్పేది, రా లోపలికి. ఏమిటా పిచ్చి కేకలు, పిచ్చి చేష్టలు? అసలు ఆ రాళ్లు విసడం ఏంటి రౌడీల్లాగా? ఇది అమెరికా అనుకుంటున్నావా, ఆత్రేయపురం అనుకుంటున్నావా? నిన్నే. దగ్గరలోనే ఉన్న ఇల్లు కదా అని. అందుకని అంబోతుల రంకలేస్తావా? అవును. కాదు కాదు. ఏమిటా సమాధానం? ఓ ఫోన్ కాల్ ఆదా చేద్దామని. నువ్వొక్క ఫోన్ కాల్ ఆదా చేయాలనుకుంటే బయట నుంచి 5 ఫోన్ కాల్స్ వచ్చాయి, మీ అమ్మాయి రాళ్లు తీసుకుని కొడుతోందని. చచా, ఇంకా నయం, అది పక్కన పడింది. అదే అతని తల మీద పడితే కొబ్బరికాయలా పగిలేది. మీరేం చేస్తున్నారు ఇక్కడ? గీతేది? మిమ్మల్ని అడుగుతోంది. మీరస్తమానం దాన్ని వెనకేసుకురాకండి. ఆ రంకెలేమిటి, రాళ్లు విసరడం ఏమిటి? పైగా అదెవరికైనా తగులుంటే అంటే తల కొబ్బరికాయలా పగులుతుందట. అంటే గీత ఉద్దేశం తగిలుంటే తల కొద్దిగా చిట్లుతుందని, అంతేనా అమ్మా? కాదు నాన్నగారు, అది పెద్ద రాయే. తగులుంటే తల మధ్యకు పగిలేది. చూసారా దాని తల పొగరు? శ్రీమతి గారు, కాస్త శాంతించండి. శాంతము లేక సౌఖ్యము లేదు అని ఎవరన్నారు గీత? త్యాగరాజస్వామి. మీ అమ్మాయికి ఇది అమెరికా, ఆత్రేయపురం కాదని చెప్పండి. గీత, ఇది అమెరికా. ఎస్, దిస్ ఈజ్ అమెరికా. వీఆర్ ఇన్ అమెరికా. సుమతి, మనం అమెరికా వచ్చి ఎన్నేళ్లైంది? ఇప్పుడు ఆ విషయం ఎందుకు? అసలు ఎన్నేళ్లైంది అని. మనకు పెళ్ళయి ఎన్నేళ్లైంది? దానికి దీనికి ఏమిటి సంబంధం? నాకు అమెరికన్ సిటిజన్షిప్ ఉందని నన్ను చేసుకున్నారు. అది సరే భార్యామణి, ముందు నేనడిగిన దానికి సమాధానం చెప్పు. మీరొచ్చి 20 ఏళ్ళు, నేనొచ్చి 25 ఏళ్ళు. నాకంటే ముందే వచ్చావు, అయినా అమెరికన్ కదా. ఒక ప్రశ్న అడగనా? లిబర్టీ స్టాచ్యూ హైట్ ఎంతో? అమ్మ భలే సైలెంట్ అయిపోయింది. నానా, అమ్మకు నిజంగానే తెలియదా లేకపోతే చెప్పడం ఇష్టం లేదా? దాని మొహం, దానికేం తెలుసు? ఇంతకీ లిబర్టీ స్టాచ్యూ హైట్ ఎంత నాన్నా? నా మొహం, నాకు మటుకేం తెలుసు? అదేంటి నాన్నా, నీకు నిజంగానే తెలీదా? అవునమ్మా, దాని మొగుణ్ణే కదా. పైగా దాని తర్వాత అమెరికా వచ్చిన వాణ్ణి. పోనీ నేను చెప్పనా? నీకు తెలుసా? అమెరికా గురించి తెలియాలంటే అందరూ అమెరికా రానక్కర్లేదు. లిబర్టీ స్టాచ్యూ హైట్ 305 feet 1 inch. మై స్వీట్ చైల్డ్, నాట్ ఓన్లీ నాటీ బట్ ఆల్సో ఇంటెలిజెంట్. నాన్నా, అమ్మ నీకన్నా ముందే అమెరికా వచ్చిందా? అవునమ్మా, నువ్వు పుట్టింది కూడా ఇక్కడే. మరి బామ్మ దగ్గర? నువ్వు పుట్టేటప్పటికే మా ఇద్దరికీ ఉద్యోగాలున్నాయి. నువ్వు పసిపిల్లవి. మేము ఆఫీసుకు వెళ్ళినప్పుడు నిన్ను ఎవరో చూసే కన్నా బామ్మ దగ్గరే ఉంచటం మంచిదనిపించిందమ్మా. మళ్ళీ మేము ఇండియా వచ్చేసరికి నీకు 6 ఏళ్ళు. అప్పటికే బామ్మ దగ్గర బాగా అలవాటు పడిపోయావు. మేము అమెరికా తీసుకొస్తుంటే బామ్మని వదిలి రానని చాలా ఏడ్చావమ్మా. కొన్నాళ్ళు పోతే అలవాటు పడతావు కదా అని నిన్ను తీసుకుని బయలుదేరామమ్మా. కానీ ఊరు నుంచి బయలుదేరేటప్పుడు నా భుజం మీద నువ్వు ఏడుస్తుంటే బామ్మ విలవిల్లాడిపోయింది. పసిపిల్లని తల్లిదండ్రులకు దూరమూ చేయలేదు, అలా అని తను విడిచి ఉండలేదు. పోనీ తనని రమ్మంటే ఆ పల్లె దాటి రాదు. అమెరికాలో ఎలాగో 4 ఏళ్లు గడిపాం. కానీ బేబీ సిట్టర్స్తో అడ్జస్ట్ కాలేకపోయాం. మీ అమ్మ సంగతి తెలిసిందే కదా. హాస్పిటల్ నుంచి ఎప్పుడు కాలుస్తుందో తెలియదు. నీ మీద బెంగతో నా ఉద్యోగం కూడా పోతుందేమోనని భయం వేసింది. అలాంటి తప్పనిసరి పరిస్థితుల్లో నిన్ను ఇండియా పంపించవలసి వచ్చిందమ్మా. పాపం, నిన్ను వదిలి ఇక్కడికి వచ్చాక నీ అమ్మ ఎంత బాధపడిందో తెలుసా తల్లి? మళ్ళీ మాకు ఆ భగవంతుడు పిల్లల్ని ఇవ్వలేదు. అందుకే మీ అమ్మకి ఈ సెంటిమెంట్స్ అంటే చిరాకు. మీ అమ్మ పైకి అలా కనిపిస్తుంది కానీ చాలా మంచిదమ్మా. నువ్వంటే చాలా ప్రేమ తల్లి. అవును, బామ్మ అంటూ ఉంటుంది మీ అమ్మ చాలా మంచిది, కాకపోతే ఆ ఒక్క మొండితనం తప్ప అని. ముచ్చట్లాపి బ్రేక్ఫాస్ట్ రండి. ఏంటమ్మా? బామ్మ గుర్తొచ్చింది. గీతాంజలి ఒట్టి అల్లరి పిల్లే అనుకున్నా,
కానీ బామ్మ గుర్తుకొస్తే పసిపిల్లే. మరి రేపు పెళ్ళైతేనో? పో నాన్న. పద పద, ఇప్పటికే వేడివేడిగా కాలిపోతూ ఉంటుంది. ఏంటి నాన్న, బ్రేక్ఫాస్టా? కాదు, మీ అమ్మ. మళ్ళీ బ్రెడ్డేనా? రొట్టె ముందు పుట్టి అమెరికా తర్వాత పుట్టింది. బిగ్ వీక్. తెలుసులే అవాయ్. అవును గీత, బామ్మ బ్రేక్ఫాస్ట్గా పెరుగన్నం ఆవకాయ పెడుతుందే? ఓ, ఆవకాయ ముక్క గడ్డ పెరుగుతో పెరుగన్నం. అబ్బా, అద్భుతమైన కాంబినేషన్. యు మీన్ కర్డ్ బాత్ అండ్ మ్యాంగో పికల్ ఫర్ బ్రేక్ఫాస్ట్? am I right? సుమతి, తెలుగు దేశ భాషలందు తెలుగు లెస్స అన్నాడు మహానుభావుడు శ్రీకృష్ణదేవరాయలు. ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అని కూడా అన్నాడు మరో మహానుభావుడు. ఇదిగో గీత, ఈ యాపిల్ ముక్కలు తీసుకో. వద్దు నాన్న, ఇదే తినలేకుండా ఉన్నాను. నాన్నది. ఇట్ ఈస్ కామన్ హియర్, డోంట్ యు లైక్ టు టేస్ట్ ఇట్? వద్దు. ఇప్పుడే అన్నారుగా దేశ భాషలందు తెలుగు లెస్స అని. ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ ఉందిగా, మళ్ళీ ఇంగ్లీష్ ఎందుకో? గుడికి వెళ్దామా నాన్న? గుడికా? బామ్మ ఊరు చేరగానే గుడికెళ్ళి దండం పెట్టుకోమని చెప్పింది. ఇదేం ఇండియా కాదు, ప్రతి వీధిలోనూ గుళ్ళుండటానికి. ఒకవేళ ఉన్నా ఇది ఇండియా మాత్రం కాదు, మదర్లాండ్ ఈజ్ మదర్లాండ్. మరి వెళ్దామా నాన్న? ఓ ష్యూర్. వాట్ ఫర్ ష్యూర్? వెర్ ఇస్ ద టైం? అదంతా నాకు తెలియదు, బామ్మ చెప్పింది గుడికి వెళ్ళాల్సిందే. ఇప్పుడు కాదు నాన్న, ప్లీజ్. వెళ్తే పోలే. ఉన్న పళంగా గుడి గోపురాలంటే బామ్మ చెప్పింది గంటలు గంటలు ప్రయాణం, అందులోనూ సముద్రంపై. ఇక్కడికి చేరగానే వెంటనే గుళ్ళోకెళ్ళి దండం పెట్టుకోమంది. ప్రతి దానికి బామ్మ బామ్మ బామ్మ. బాగా తయారయ్యావు. ఏమన్నా అంటే కన్నీళ్లు ఏడవటం మొండితనం. నీ కూతురేగా. కమాన్ కమాన్, గెట్ రెడీ. గుడికెళ్ళి చాలా రోజులైంది. ఇప్పుడు కాదు, నెక్స్ట్ వీక్ వెళ్దాం. గుడికెళ్తున్నాం అంతే. థ్యాంక్ యూ నాన్నగారు, నేను వెళ్ళి రెడీ అవుతాను. చిన్నపిల్ల 4 రోజులు పోతే అదే సర్దుకుంటుంది. నాన్నగారు, భలే చేసావమ్మా, మరొక్కసారి చేయవు. ఓ బ్యూటిఫుల్, 16 అణాల తెలుగు తల్లిలా ఉన్నావమ్మా. అమ్మా మే రెడీ. జస్ట్ మినిట్. 1 మినిట్ అంటే ఇంటూ 20యా? లేట్ అవుతుందంటుంది, తనే లేట్ చేస్తుంది. ఎక్స్రేకి వెళ్ళినా ఫుల్ మేకప్ లో వెళ్తుంది. అమ్మ కాదు, మమ్మీ. మమ్మీ కాదు, అమ్మా. Oh God, it's already late. Let's move fast. అచ్చు బామ్మలా తయారయ్యావు. బామ్మ పరికిణీ లేసుకోదు. అదొక్కడే తక్కువ ఆవిడికి. మా ఇద్దరి బదులు నువ్వు తయారయ్యావుగా, పద పద. ముందుగా లక్ష్మి గారింటికి వెళ్ళాలి. పికెల్స్ విషయం చెప్పాలి. అందులోనూ మీ అమ్మాయి బ్రేక్ఫాస్ట్ ఆవకాయ కదా. ముందు నువ్వు అసలు కదిలితే కదా. పదమ్మా. నాన్న, ఎంత బాగుందో ఈ ప్రదేశం. నువ్వు వెళ్ళి లక్ష్మి గారిని పిలువమ్మా. అలాగే నాన్నగారు. బడియాన్ లక్ష్మి గారు, బడియాన్ లక్ష్మి గారు.
చండాలంగా అరవద్దని చెప్పానా? ఇక్కడ ఇళ్లకు కాలింగ్ బెల్స్ ఉంటాయి. అదేంటండి తలుపులేసుకోలేదు? అరిచావా? కాదు, పిలిచాను. పిలిస్తేనే ఇలా ఉంది, హరిస్తే ఎలా ఉంటుందో. ఒక్కసారి అరవనా? వద్దు బాబోయ్. అదేంటండి పట్టు చీర కట్టుకుని ఎక్సర్సైజ్లు? ఎక్సర్సైజ్ చేయడానికి పట్టు చీర అయితే ఏ చీర అయితే హెల్తీగా ఉండడానికి. అయినా ఇవాళ మా వారు పుట్టినరోజు, అందుకే పట్టు చీర కట్టా. అయితే మీ పుట్టినరోజుకి మీ వారు కట్టుకుంటారా? గీత, ఏమిటా పిచ్చి మాటలు? బిహేవ్ ప్రాపర్లీ. పోనీలేండి, ఏదో చిన్నపిల్ల పాపం. అమాయకురాలు అనుకున్నాను, గడుసుదానివే. అయితే అప్పడంలో కాలేశారన్నమాట. ఇంతకీ నీకు మా ఊరు నచ్చిందా మీ ఊరు నచ్చిందా? మా ఊరే బాగుంది. ఎందుకని? మా ఊరు నిండా మనుషులే, ఈ ఊరు నిండా కార్లే. ఇంతకీ ఈ ఊర్లో నీకు నచ్చిందేమిటి? మా అమ్మ నాన్న, అంతే. అదిగో మీ నాన్న పిలుస్తున్నట్టున్నారు. అరే, మీ అమ్మేరి? ఏమిటి ఇక్కడ కూర్చున్నారు? అది మాట్లాడుతూ ఉంటే ఓ పట్టాన ఆపదండి, అందుకే ఇలా సెటిల్ అయిపోయాను. వి హ్యావ్ టు అటెండ్ సమ్ ఇంపార్టెంట్ వర్క్. లక్ష్మి గారు, ఇఫ్ యూ డోంట్ మైండ్, మీరు మాతో గుడికొస్తారా? గీతాంజలిని ఇంట్లో డ్రాప్ చేయొచ్చు. ఐ విల్ అరేంజ్ ఎ క్యాబ్. అయ్యో, ఈ కాస్త దానికైనా ఏం పర్వాలేదు. అందులో ఇవాళ మా వారి పుట్టినరోజు. నో ప్రాబ్లం. బయలుదేరదామా? వడియాల లక్ష్మి గారు, మీరు వడియాలు అప్పడాలే కాక మామిడి తాండ్రలు పూతరేకులు కూడా చేయొచ్చుగా, బాగుంటుంది. ముంజికాయలు కొబ్బరి బొండలు కూడా చేయండి, ఇంకా బాగుంటుంది. మీరుండండి సుమతి గారు, గీతాంజలి చెప్పింది కూడా మంచి సలహాయే, ఆలోచించాల్సిందే. దాని సలహాలకేం లేండి, వినేవాళ్ళుంటే అలానే చెప్తుంది. అమెరికన్ ప్రెసిడెంట్ ని కలిసి మీ దేశం పేరు ఆత్రేయపురం అని పెట్టుకోమంటుంది. ఎక్సలెంట్, గుడ్ జోక్. ఇదేనమ్మా గుడి. ఇదేం గుడి? అది అసలు గుడి కాదమ్మా, కొత్త గుడి పక్కనే కన్స్ట్రక్షన్ లో ఉంది. ఆ కన్స్ట్రక్షన్ కోసం మేము డొనేషన్స్ కూడా ఇచ్చాం. అదిగో అక్కడేనమ్మా గుడి కడుతున్నది. అంటే ఇంకో ఏడాదిలో పెద్ద గుడి వచ్చేస్తున్నానన్నా? అవునమ్మా, పద. నారాయణం పరబ్రహ్మం సర్వకారణకారకం ప్రపంచే వెంకటేశాఖ్యం వందే కవచముత్తమం సహస్రశీర్ష పువాశో వెంకటేశ్వరవతః. నమస్కారం అండి. ప్రాణం మా అమ్మాయి గీతాంజలి అండి, ఇండియా నుంచి వచ్చింది. గీతాంజలి అంటే ఈ అమ్మాయేనా? లక్షణంగా ఉంది, లక్ష్మీ అమ్మవార్ల. ప్రతి శుక్రవారం నీ పేరుతో పూజ చేస్తానమ్మా. మీ నాన్నగారు జీవితందా కట్టారు. హలో సుబ్బా, వీరు మిసెస్ అండ్ మిస్టర్ రంగారావు గారు, వాళ్ళ అమ్మాయి గీతాంజలి. నమస్కారం అండి. వీరు సుబ్బా తల్లిదండ్రులు. మేము నవగ్రహాలకి ప్రదక్షిణలు చేసుకొని వస్తాం, లేకపోతే మా ఆవిడ ఊరుకోదు. ఒరే దవా, పదా పోదాం. I'll stay your dad. ఇప్పుడే వస్తామండి. Hi, doing Rangrav uncle? సుబ్బా, రాంగరావు కాదయ్యా, రంగారావు. నీకు 100 సార్లు చెప్పాను, అయినా గుళ్ళో ఆ వాక్మ్యాన్ ఏమిటి? Astotram. అష్టోత్రం. Astotram. Astotram. ఓహో, అష్టోత్రమా? ఏమండి,
నేను అష్టోత్తరం వింటాను. No, no, no. Vadu, vadu. సుబ్బా అని తన పేరు మార్చుకున్నాడు. అసలు పేరు వీర వెంకట సుబ్బారావు, అమలాపురం. వచ్చిన కొత్తలో బానే ఉండేవాడు, కానీ తర్వాత సుబ్బాయి కూర్చున్నాడు, అమెరికన్. Your daughter is very, very beautiful. మీరు కూడా మీ మమ్మీ లాగే చాలా బ్యూటిఫుల్. శ్రీకాంతాయ కళ్యాణ నిధేర్దినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీ శ్రీనివాసాయ మంగళం. శ్రీ వెంకటాచలాధీశం శ్రీ శ్రీనివాసం. కాలింద స్వామి సన్నిధిలో దైవచింతన ముఖ్యం. పవిత్రమైన హారతిని కళ్ళకద్దుకోవాలి, ముట్టుకుంటే కాలుతుంది. శీఘ్రమే కళ్యాణ ప్రాప్తిరస్తు. దీర్ఘ సుమంగళీ భవ. స్వామివారు కాస్త గట్టిగా ఆశీర్వదించమన్నారు. ఆయుష్మాన్ భవ. అనుకుంటూనే ఉన్నాను. చూడండి ఎంత టైం అయిందో. వీ హ్యావ్ టు గో. యు ఆర్ రైట్. సుబ్బా, వీళ్ళిద్దరిని కాస్త ఇంటి దగ్గర డ్రాప్ చేస్తావా? దానికే ఉందండి, అలాగే. థ్యాంక్స్. థ్యాంక్స్ అండి. అమ్మా వస్తాం. గీత, నువ్వు అంకుల్ వాళ్ళతో ఇంటికి వచ్చేయి, మేము వెళ్తాం. కాల వృక్షహరణం సర్వవ్యాధి నివారణం సమస్త పాపహరణం శ్రీ స్వామివారు. శీఘ్రమేవో పూర్వదర్శన ప్రాప్తిరస్తు. నమస్కారం. వస్తామండి. వెళ్ళొస్తాం. నమస్కారం. Tin tin tan, tin tin tan. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andar ki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.